చూడండి 10th సెంచరీ నాటి కట్టడి ఇదంతా. బ్యూటిఫుల్, అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్. సో చూద్దాం, ఇక్కడ శాస్త్రబాహు అంటే 1 man with 1000 arms అండి. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ శాస్త్రబాహు టెంపుల్ అండి. ఇది ఇంకెవరి దేవాలయం కాదు, వీరభద్రుడి దేవాలయం. చాలా ప్రత్యేకమైన దేవాలయం ఇది. సో మనకి జైన్ మందిర్ ఉంటుంది కదా, జైన్ మందిర్ సమీపంలో ఈ అద్భుతమైన దేవాలయం అయితే ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. సో ఇది మనకి కైలాష్పూర్ తర్వాత మనకు నాగ్దా జిల్లాలో ఈ అద్భుతమైన దేవాలయం కట్టించడం అయితే జరిగింది. సో ఈవెన్ దో ఇట్స్ రూయిన్స్, స్టిల్ ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ temples that everyone has to visit when you come to this district. Sustain your heritage and feel glorious. సో యాజ్ పర్ ASI అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం కూడా ఇది హిస్టారికల్ టెంపుల్ ఇది. సో 10th సెంచరీ నాటి కట్టడండి దేవాలయం. సో శాస్త్రబాహు అని ఇక్కడ ఒరిజినల్గా వీళ్ళు పిలుస్తారు, కానీ షార్ట్కట్లో దీని ఒరిజినల్ నేమ్ అనేది శాస్త్రబాహు టెంపుల్ అంటారు. సో వీరభద్రుడి దేవాలయం చాలా చాలా బాగుంది. సో మరి ఆర్కియలాజికల్ హెరిటేజ్. సో నాగదా జిల్లాలో ఒక పల్లెటూరులో ఈ అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది. చాలా బాగుంది చూడండి, 10th సెంచరీ నాటి కట్టడి ఇదంతా. బ్యూటిఫుల్, అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్. సో చూద్దాం, ఇక్కడ శాస్త్రబాహు అంటే 1 man with 1000 arms అండి. ఒక మనిషికి 1000 చేతులు. సో చూద్దాం ఇక్కడ ఏమైనా డేటీస్ ఉన్నాయో లేకపోతే లేదో, ఇన్స్క్రిప్షన్స్. సో ఇక్కడైతే ఏమీ లేదు, ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇదంతా బగీలా లేక్, ఇక్కడ కూడా ఏమి లేదు. కనిపిస్తుంది కదా, అన్ని మందిర్లకు వెళ్ళానండి, చక్కగా మందిర్లన్నీ దర్శనం చేసుకున్నాను. మనకు కనిపిస్తుంది అక్కడ, ఇదంతా బగీలా లేక్ అంటారు. చూడండి ఎంత అద్భుతమైన లొకేషన్, అంతా కూడా చాలా చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కైలాష్పూర్ వచ్చేటప్పుడు ఈ నాగదా జిల్లాకు సమీపంలో ఈ అద్భుతమైన దేవాలయం కూడా వీక్షించాలి. సో దర్శనాలు అయితే డీటీస్ అయితే వీరభద్రుడు ఉండాలి. సో వీరభద్రుడు అయితే కనిపించట్లేదు. 1 man with 1000 arms అన్నారు కానీ, సో ఇవన్నీ ఇన్స్క్రిప్షన్స్. ఎదుగుతున్నాను కానీ ఎక్కడ కనిపించట్లేదు వీరభద్రుడు. సో ఇదిగో నా శివయ్య అయితే ఇక్కడ ఉన్నట్టుంది. శివలింగం, మహాశివలింగం. సో వీరభద్రుడు అంటే ఫామ్ ఆఫ్ విష్ణు అండ్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. చూడంతా బగీలా లేక్. సో ఇందు లోపల ఏదైనా ఉందని చూద్దాం. హాయ్ బ్రదర్, యు ఆర్ ఫ్రమ్ హియర్? Yes. టెంపుల్ ఈస్ క్లోజ్డ్. వాళ్ళు ఇంగ్లీష్ అర్థం కాదు, వాళ్ళకి భాషా ప్రాబ్లం. సో చాలా బాగుంది, కానీ క్లోజ్ అయితే అయ్యింది. లోపల మనకి వీరభద్రుడు ఉండొచ్చు. చూడండి ఆ స్కల్ప్చర్స్, ఇదంతా కూడా ద బ్యూటీ. చూడండి సో ఇది మనకి ఓపెనింగ్ అనేది మనకి 7:30 AM టు ఈవినింగ్ 9 PM వరకు ఉంటుంది.
మీరు ఏ టైంలో అయినా వచ్చి చక్కగా అయితే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. చూడండి, మ్యాగ్నిఫిసెంట్. ఇదంతా ఆర్కిటెక్చర్ కూడా మనకి సేమ్ మర్గుజార్ ఆర్కిటెక్చర్లో కట్టించడం అయింది. మనకి జైన్ దేవాలయాలు మ్యాక్సిమం ఈ దేవాలయం కూడా మనకి మర్గుజార్ ఆర్కిటెక్చర్లో కట్టించడం అయింది. బ్యూటిఫుల్. ఇదంతా మనకి 10th century నాటి కట్టించినప్పుడు ఇక్కడ ఉండొచ్చేమో షైన్స్ అని. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ షైన్స్ ఏమి లేవు. సో వీరభద్రుడు కూడా లేడు. ఆ లోపల తలుపు ఉంది కదా, తలుపు లోపల మనకి ఉండొచ్చు, కానీ మరి నేను తలుపు వేస్తుంది కాబట్టి మనం ఏం చేయలేము. దర్శనం జరగట్లేదేమో. ఇవన్నీ హంపీలాగా యాజ్ పర్ ఇండియన్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రకారంగా ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హిస్టారికల్ మాన్యుమెంట్ కింద పరిగణలోకి తీసుకుంది. సో చాలా బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్. సో కరెక్ట్ దేవాలయం ఇక్కడ నాకు తెలిసి దేవాలయం ఉండొచ్చు, క్లోజ్ అయిపోయింది. చూడండి, ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్, బ్యూటిఫుల్. సో ఇదంతా మనకి బ్యూటిఫుల్ లాటిస్ వర్క్ చూడండి. సో చాలామంది కాల్ చేస్తున్నారు, మరి ఎందుకు చేస్తున్నారు ఎందుకు తెలియదు. మరి బైక్కి GPS పెట్టేది ఏమో. సో అందమైన మామిడి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. బ్యూటిఫుల్ అండి, చాలా చాలా బాగుంది దేవాలయం. So definite visit when you come to this place. You can add in your return. One of the most beautiful places. సో చక్కగా సాస్ బాహు టెంపుల్కి అయితే వచ్చాను. ఈ సాస్ బాహుని సహస్రబాహు టెంపుల్ అని కూడా అంటారు. 10th century నాటి రూయిన్స్ అయిపోయాయి, కానీ చాలా అద్భుతమైన దేవాలయం అండి. లోపల మనకి టెంపుల్ క్లోజ్ ఉంది. సో మేబీ దర్శనాలు జరుగుతున్నాయో లేదు, కానీ మనకి వీరభద్రుడి దేవాలయం లోపల డీటీ ఉన్నది. మనకి వీరభద్రుడు ఉంటుంది, ఏ మ్యాన్ విత్ 1000 arms. Definitely a must visit when you come to Udaipur. You can add it to the Eterni as well. So చూపిస్తాను. సో ఇవేనండి మనకి సాస్బాహు విశేషాలు. ఇక్కడ నుండి నేను శిల్పగ్రామ్కి వెళ్ళి I'll keep you posted on those updates. For now, signing off from సాస్బాహు టెంపుల్. సో అంతే.